హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ శిరీష భూమిరెడ్డి. ఈరోజు వీడియో వచ్చేసి మీకు టైటిల్ చూస్తానే అర్థమైపోయి ఉంటుంది కదండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కాజు ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ లవర్స్కి అయితే ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. టైం కూడా ఎక్కువ టైం అనేది పట్టదండి. మన దగ్గర ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చిన నుంచి హడావిడి చేయకోకుండా చాలా అంటే చాలా సింపుల్గా వాళ్ళ స్పైసీ లెవెల్స్కి తగ్గట్టుగా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం టేస్టీగా కొంచెం అన్నం తినేవాళ్ళు కూడా ఈ చికెన్ ఫ్రై అయితే నా స్టైల్లో చేశారంటే దండిగా అన్నం అయితే తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ఊరించకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ఫస్ట్ ఎలా చేస్తాననేది చూపిస్తాను. పదండి ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ స్నేహితులకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఇంకా సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ చికెన్ను కొంచెం కల్లుపు పసుపు వేసి క్లీన్గా వాష్ చేసుకోవాలండి. క్లీన్గా శుభ్రపరుచుకున్న చికెన్ను నీళ్లు లేకోకుండా బాగా గట్టిగా పిండేసి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఆ బౌల్లో వచ్చేసి నేను వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసేయాలండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేను తెల్లగడ్డ, అల్లము, కారము, టమోటా, ఎర్రగడ్డ, కొంచెం చెక్క, లవంగము అవి కూడా ఉంటే వేసేసుకోవచ్చు అండి. అన్నీ మిక్సీలో వేసేసి మిక్సీ పడతానండి. మెత్తని పేస్ట్ లాగా మిక్సీ గ్రైండ్ చేసుకుంటాను. ఆ తర్వాత వచ్చేసి పక్కన మనం శుభ్రంగా కడిగి పెట్టుకునే చికెన్లో కొంచెము కసూరి మేతి అనేది వేయండి. తర్వాత కల్లుప్పు, పసుపు, ఇంకా కారము, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి అన్నీ మనం మిక్సీ ఆడిచ్చినప్పుడే మిక్సీలోనే వేసుకుంటే అన్నీ బాగా కలిసిపోతాయండి. అందుకనేసి నేనైతే కారం పొడి, ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా అవన్నీ కూడా అందులోనే నేను యాడ్ చేసేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటాను. సో కాబట్టి మనము చికెన్లో మ్యాగ్నేట్ చేసేటప్పుడు ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకునే పేస్టును కొంచెం కసూరి మేతి, కల్లుప్పు, కర్డ్, చికెన్ క్వాంటిటీని బట్టించి ఆయిల్ అనేది మిక్స్ చేసి చాలా పచ్చిమిర్చి చీలికలు బాగా స్లైసెస్గా కట్ చేసి పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా వీటిలోనే యాడ్ చేసి చాలా మంచిగా చేతులతో బాగా కలియదిప్పాలండి. బాగా తిప్పుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ చికెన్కు లిడ్ పెట్టేసి రెస్ట్ ఇవ్వండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చును, లేదంటే మనం బయట అయినా పెట్టుకోవచ్చునండి. ఇది మనకు టైం లేనప్పుడు ముందు రోజు నైటే అట్లా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చునండి. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే బాగా ఆ స్పైసెస్ అన్నీ చికెన్ ముక్కలకు పడి బాగా టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంటుందండి. టైం అట్ ద సేమ్ టైం మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ముందు రోజైనా మనం అట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడైనా కూడా ఇలా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చే సరిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకున్నాక అందులో ఆయిల్ వేసేయాలి. ఆయిల్ వేసేసిన తర్వాత మనము కాజు అనేటి అందులో వేసేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్గా వేయించుకోవాలండి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోనే మనం ముందుగానే తడిపి పెట్టుకునే చికెన్ ఉంటుంది కదండి. ఆ చికెన్ మనకు ఆయిల్ సరిపోకుంటే ఇంకా కొంచెం చికెన్ కాబట్టి మనం చికెను మ్యారినేషన్ చేసేటప్పుడే ఆయిల్ కూడా యాడ్ చేసామని అందుకనేసి మనం ఆయిల్ అనేది కొంచెం చూసుకొని వేసుకోండి. చికెన్ కాబట్టి ఉడకడానికి కూడా అంతగా టైం అనేది మనకు పడదండి. చాలా తొందరగానే మెత్తబడిపోతుంది. అందుకనేసి ఆయిల్ అనేది కొంచెం చూసి వేసుకోండి. చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువ పడినా కూడా ఇబ్బంది ఉండి చాలా టేస్టీగా ఉంటుంది కూర అయితే. ముందుగానే మనము పక్కన పెట్టుకున్న చికెన్ అదే ఆయిల్లోనే వేసేసుకున్న వేయాలండి. వేసిన తర్వాత బాగా తిప్పేసి లిడ్ పెట్టేసి మనము కొంచెం సేపు వెయిట్ చేయాలండి.
కొంచెం సేపటి తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా కలర్ఫుల్గా ఎమ్మీగా టేస్టీగా చూస్తానే నోట్లో నూరు ఊరిపోతున్నాయి కదండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను చికెన్లో వాటర్ అనేది యాడ్ చేయలేదండి. మనం కాసేపు తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే వాటర్ అనేది పైకి తేలుతూ ఉన్నాయండి. మరొకసారి లిడ్ అనేది కవర్ చేసేసి వెయిట్ చేద్దాం. సో రెడీ అయిందేమో. ఒకసారి లిడ్ అయితే ఓపెన్ చేద్దామని ఓపెన్ చేసేస్తే వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంటుంది కదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర పుదీనాతో మనం గార్నిష్ అయితే చేసుకున్నామండి. కొత్తిమీర చాలా ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అనేది చాలా బాగా ముక్కకు పడేసి ఆ ఫ్లేవర్స్ అనేది చాలా బాగా టేస్ట్గా ఆ సువాసనతో చికెన్ ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఫైనల్గా కాజు అనేది మనము ముందుగా వేయించి పెట్టుకుంటాం కదండి, అవే అన్నీ కలిదిప్పుకోకుండా ఒక్కసారి అట్లా లిడ్ మూసేసింది. ఎందుకంటే కొంచెం గోళం అనేది అడుగు అంటున్నట్టుగా ఉంటే ఆ టేస్ట్ వేరు చాలా బాగుంటుందండి. ఆ తర్వాత మనం దించే కడాయి కట్టేసి పొయ్యి కట్టేసి మనము కాజు ముక్కలను ఇట్లా అలా కలిపేస్తే సరిపోతుంది. ముందుగానే మనము కాజు ముక్కలు చికెన్లో కలిసిపోయేటట్టుగా కలిపినామంటే అనుకోండి, మనం ఆఫ్ చేయకోకుండానే అట్లా చేసుకుంటే కాజు అనేది మెత్తబడుతుంది, అప్పుడు టేస్ట్ ఉండదండి. కొంచెం మనము ఫ్రై కాబట్టి ఆ కాజు అనేది మెత్తబడుకోకుండా బాగా క్రిస్పీగా కొరుక్కొని తింటా అంటే మధ్యలో అవి తగులుతూ అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మేము వేడి అన్నంలోకి, మా సండే స్పెషల్ అయితే మేము వేడి అన్నంలోకి ఇలా అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిన్నామండి. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా రేపు సండేనే కదండి, అందుకనేసి మీరందరూ కూడా రేపు చికెన్ తెచ్చుకోండి. సండే స్పెషల్గా నేను చూపించిన ఈ ఫ్రైని అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కమెంట్ చేయండి. బాయ్ గాయ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి.